ఈరోజు మన టాపిక్ నేమ్ బ్లడ్ సర్క్యులేషన్ గురించి మాట్లాడుకుందాం. ఈరోజు డిస్కషన్ చేయబోయే విషయాలు ఏమేమి ఉంటాయంటే, గురక గురించి క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఎందుకు గురక వస్తుంది, ఈ యొక్క గురక రావడం ఆరోగ్యానికి మంచిదే హానికరమా. నెక్స్ట్ది, కొందరికి కాలు చేతులు మాత్రము చల్లగా ఉంటాయి, కాలు ముఖం వాయడం, ఈ యొక్క లెగ్స్ భాగం లోపల వాపులు రావడి స్పాంజ్ లాగా కావడం, లేదంటే అలసట ఉండడం, మనసు మొత్తం ప్రశాంతంగా ఉండకపోవడం, ఎక్కువ కొలెస్ట్రాల్ పెరగడం, ఈ హార్ట్ అటాక్స్ కానీ బీపీ, షుగర్, థైరాయిడ్, ఈ సమస్యలు అనేది ఎందుకోసం వస్తాయి. ముందుగా 4 minutes వరకు ఈ యొక్క వీడియో చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఏదైతే గురక గురించి నేను అంటున్నానో, చాలా మంది ఇంటి లోపల గురక వస్తుంటే మా యొక్క అబ్బాయి లేదా అమ్మాయి గాఢ నిద్ర లోపల ఉండ్రు కాబట్టి గురక వస్తుంది అని మీరు అనుకుంటారు. గురక ఆరోగ్యానికి కాదు, మీ యొక్క జీవనశైలి లాస్ట్ డెడ్ మూమెంట్ కావడానికి అదొక సిగ్నల్, లాస్ట్ టైం అనుకోండి. ఎవరింటి లోపలైతే గురక వస్తుందో చాలా అలర్ట్గా ఉండండి. మీ యొక్క బాడీ లోపల ఏమైతే బ్లడ్ సర్క్యులేషన్ లోపల జరుగుతుందో అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ డౌన్ అయినప్పుడు లోపల ఉన్న పార్ట్స్ ఆక్సిజన్ అందక గురకని రూపం లోపల బయటికి వస్తుంది. ఏ విధంగా అయితే ఒక పైప్ లోపల డస్ట్ ఉంటే ఆ పైప్ లోపల వాటర్ క్లియర్ కాకుండా కొంచెం శబ్దం వస్తుంటుందో పాకరుంటే, అదే విధంగా మన బాడీ లోపల ఎక్కువ కొలెస్ట్రాల్ ఉన్నా ఫ్యాట్ ఉన్నా ఇది గురక వస్తుంటది. ఇది చాలా డేంజర్ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఈ యొక్క గురక విషయం లోపల. నెక్స్ట్ ఇది అలసట, ఇవన్నీ విషయాల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ముందుగా మన టాపిక్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దామంటే, అసలు బ్లడ్ సర్క్యులేషన్ అంటే ఏమిటి. సింపుల్గా మీరు ఒకటి అర్థం చేసుకోండి, ఈ యొక్క రక్త ప్రసరణ అనేది మన బాడీ మొత్తం జరుగుతుంది. అది 24 hours గ్యాప్ లేకుండా మనం ఏం చేస్తున్నా కానీ ఈ యొక్క ప్రాసెస్ రన్నింగ్లోనే ఉంటుంది. ఈ యొక్క ప్రాసెస్ రన్ కావడానికి సపోర్ట్ ఇచ్చే అవయవం ఏంటంటే హార్ట్. ఈ యొక్క హార్ట్ పంప్ చేయడం వల్ల మన యొక్క బాడీ లోపల పంపింగ్ కావడం, బెటర్గా మన పనులు మనం చేసుకుంటున్నాం. ఈ యొక్క బ్లడ్ లోపల ఆక్సిజన్ అండ్ న్యూట్రిషన్స్ అనే అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ. ఇది ప్రతి ఒక్క కణానికి సప్లై చేయడం జరుగుతుంది. ఏమైతే మీరు ఫుడ్ తీసుకుంటారో ఈ యొక్క ఫుడ్ కొంచెం షుగర్ లాగా కన్వర్ట్ అయ్యి బ్లడ్ లోపల కన్వర్ట్ అయిన తర్వాత ఈ బ్లడ్ ద్వారా ఆక్సిజన్ మరియు న్యూట్రిషన్స్ ని సప్లై చేసింది, ఒక రవాణా లాగా, సౌకర్యం లాగా. ఒక ట్రాన్స్పోర్ట్, ఒక ఐటమ్ ని ఒక నుంచి ఒక దగ్గరికి ఏ విధంగా అయితే షిఫ్ట్ చేస్తామో అదే విధంగా మన బాడీ లోపల ఉన్న న్యూట్రిషన్స్ ని సప్లై చేయడానికి, షిఫ్ట్ చేయడానికి, ట్రాన్స్పోర్ట్ కావడానికి ఈ యొక్క బ్లడ్ చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క బ్లడ్ లోపల ఆక్సిజన్ మరియు న్యూట్రిషన్స్ రెండు అవైలబుల్గా ఉండాలి. ఒకవేళ ఆక్సిజన్ తక్కువైన ఇబ్బంది, న్యూట్రిషన్స్ తక్కువైన ఇబ్బంది. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్తో సహా చెప్తాను మీకు. ఒక మోటారా పంపు చేస్తుందంటే ఒక ట్యాంక్ లోపల ఉన్న వాటరా మోటార్ ప్రతి ఒక్క ట్యాబ్ లోపలికి పంపు చేస్తుంది. ఒక విధంగా మోటార్ కరెక్ట్ లేనట్లయితే ప్రతి ఒక్క దగ్గరికి వాటర్ సప్లై అవుతుందా? అదే విధంగా బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ లేకపోయినట్లయితే ప్రతి ఒక్క పార్ట్కు న్యూట్రిషన్ కానీ ఆక్సిజన్ కానీ ఇవన్నీ పర్ఫెక్ట్గా సప్లై కావో కొన్ని రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దీనిలో బ్లడ్ సర్క్యులేషన్ లోపల 2 రకాలుగా జరుగుతుంది. మొదటిది మన యొక్క లంగ్స్ గురించి మాట్లాడుకుంటే, ఏదైతే బ్లడ్ ఉంటుందో హార్ట్ ద్వారా లంగ్స్ అంటే ఈ యొక్క లంగ్స్ ని టచ్ అయ్యి సప్లై జరుగుతున్నప్పుడు ఆక్సిజన్ ని కేర్ చేస్తుంటది. లంగ్స్ లోపలికి వచ్చి ఆక్సిజన్ తీసుకొని మళ్ళా హార్ట్కు వెళ్ళడం ఈ విధంగా జరుగుతుంది. ఇక్కడ మీరు సింపుల్గా అర్థం చేసుకోండి, అంటే ఈ యొక్క బ్లడ్ పంపింగ్ 24 hours కంటిన్యూ జరిగే ప్రాసెస్. మనం నిద్ర లోపల ఉన్నా, పని చేస్తున్నా, వాకింగ్ చేస్తున్నా, ఏ టైం లోపల గిట్టంగా సర్క్యులేషన్ జరుగుతుంది. ఒకవేళ మన యొక్క సర్క్యులేషన్ ఆగిందనుకోండి, బ్లడ్ సర్క్యులేషన్, మన యొక్క జీవనం ఖతం అయిపోయినట్లే. సింపుల్గా ఆలోచించండి, ఆక్సిజన్, గాలి ఇవి ఎప్పుడైనా ఆగుతాయా? మీకు తెలియకుండానే మీరు ప్రతి నిమిషం ఆక్సిజన్ తీసుకుంటారు, గాలి వస్తుంది. ఒక సిటీ లోపల అనుకోండి, కరెక్ట్గా వాటర్ టైం టు టైం సప్లై అయినప్పుడే అవన్నీ జరుగుతుంటది.
సేమ్ అదే విధంగా మన బాడీ లోపల బ్లడ్ పర్ఫెక్ట్ గా సప్లై అయినప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం. దీనిలో కొన్ని విషయాల గురించి మనం మాట్లాడుకుంటే, చాలా మందిలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది స్లో అవుతుంది. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది కామన్ అని ఇగ్నోర్ చేస్తారు. ఈ యొక్క స్లో కావడం వల్ల ఏమేం సమస్యలు వస్తాయి? చేతులు కాలు చల్లగా ఉండటం, అలసట అనిపించడం, తల తిరగడం, లేదంటే ముఖం వాయడం, ఇవన్నీ సర్క్యులేషన్ స్లో అయినప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్. దీనిని ఒకవేళ మీరు ఇగ్నోర్ చేస్తే ఫ్యూచర్ లోపల మీకు బీపీ, హార్ట్ ప్రాబ్లం, డయాబెటిక్, షుగర్ అంటే ఇవన్నీ రకరకాల ప్రాబ్లమ్స్ అటాక్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క బ్లడ్ గురించి మీరు స్లో చేయకండి, నెగ్లెక్ట్ చేయకండి. ఫర్ ఎగ్జాంపుల్, రోడ్డు లోపల ట్రాఫిక్ అనేది జామ్ అయింది అనుకోండి, వెహికల్స్ అయిపోతాయి. అలాగే మన యొక్క బ్లడ్ ఫ్లో స్లో అయినట్లయితే బాడీ లోపల ఉన్న ప్రతి ఒక్క పార్ట్కి ఎనర్జీ తక్కువ అవుతుంది. అప్పుడు పార్ట్ ఎఫెక్ట్ అయ్యి చిన్న చిన్న సమస్యలు వస్తాయి. ఈ యొక్క బ్లడ్ సర్క్యులేషన్ స్లో కావడానికి, అప్ డౌన్ లోపల ఉండడానికి సమస్య లేనిది మీ యొక్క లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉండాలి? సింపుల్గా మీరు గుర్తుంచుకోండి. నిద్ర లేచినప్పటి నుంచి పండుకున్నంత వరకు వాటర్ గురించి మాట్లాడుకుంటే 20 kgs బాడీ వెయిట్ ఈక్వల్ టు 1 లీటర్ వాటర్ తాగాలి. మీ యొక్క వెయిట్ను బట్టి మీరు వాటర్ తీసుకోవాలి. మీరు ఆ వాటర్ కూడా మార్నింగ్ 5 o'clock టు ఈవినింగ్ 5 o'clock వరకు కంప్లీట్ చేయాలి. అది స్టెప్ బై స్టెప్. బిఫోర్ లంచ్ 30 minutes, ఆఫ్టర్ లంచ్ 30 minutes. ఈ యొక్క బ్రేక్ఫాస్ట్ టైం లోపల కానీ వాటర్ ఎక్కువ తాగకూడదు. నీళ్లు నిలబడి తాగితే అది మీకు చాలా ప్రమాదం. నీళ్ళని గిడ్డంగా కూర్చొని తాగడం అలాంటివి చేయాలి. నెక్స్ట్, డైట్ గురించి మాట్లాడుకుంటే మీరు తీసుకుంటున్న ఫుడ్ లోపల సింపుల్గా చెప్పాలంటే 40% కార్బోహైడ్రేట్స్ ఉండాలి, 30% విటమిన్స్ అండ్ మినరల్స్, 30% ప్రోటీన్. బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకున్నప్పుడు మాత్రమే మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఎక్కువ ఇన్బ్యాలెన్స్ లోపల న్యూట్రిషన్స్ ఫుడ్ ఏం తీసుకున్నా కానీ ఎఫెక్టే. చాలా మంది ప్రోటీన్ కోసమని ఎక్కువ చికెన్ తింటారు. ప్రోటీన్ బాడీ లోపల ఎక్కువైనా కానీ మీ ఆరోగ్యానికి ప్రమాదకరం. కాబట్టి ఫుడ్ విషయం పైన చాలా జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క శరీరానికి ఒక షెడ్యూల్డ్ని క్రియేట్ చేయాలి. మార్నింగ్ నుంచి నైట్ వరకు డైలీ ఒకటే టైంకు బ్రేక్ఫాస్ట్, ఒకటే టైంకు లంచ్, ఒకటే టైంకు డిన్నర్, ఒకటే టైంకు వాటర్, ఒకటే టైంకు స్లీపింగ్ ఉన్నప్పుడు మాత్రమే మీరు ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఒకరోజు 2కి, ఒకరోజు 3కి, ఒకరోజు 12 o'clock ఈ విధంగా తిన్నప్పుడు మన బాడీ లోపల కొన్ని హార్మోన్స్ అనేది రిలీజ్ అవుతుంటాయి. మీరు ఆ టైంకి అది అందించినప్పుడే అవి రిలీజ్ అయితే హ్యాపీగా ఫీల్ అయ్యి బెటర్గా మనకు ఆరోగ్యంగా ఉంటాం. సింపుల్గా చెప్పండి, ఒక డాగ్ ఉందనుకోండి మన ఇంటి ముంగల, ఆ యొక్క డాగుకు మీరు టైం టు టైం ఒక బెల్లు కొట్టి ఫుడ్ పెట్టండి. సేమ్ ఒక సిస్టమేటిక్గా మీరు పెడితే అది ఆ టైం ఏంటంటే సిగ్నల్ ఇవ్వడం, మొలవడం ఈ విధంగా చేస్తుంది. ఒకరోజు 2 o'clock, ఒకరోజు 3 o'clock, ఒకరోజు 5 o'clock ఇస్తే ఆ డాగే కన్ఫ్యూజ్ అయిపోయి దానికి ఏం అర్థం కాక మీరు ఎప్పుడు ఫుడ్ ఇస్తారో ఎప్పుడు ఇవ్వరో తెలియక అది కన్ఫ్యూజ్ అవుతుంది. అదేవిధంగా మన బాడీ లోపల గిట్టంగా హార్మోన్స్, కొన్ని రకాల ఆర్గాన్స్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మీరు టైం టు టైం ఒక సిస్టమేటిక్గా ఇవ్వాలి. అప్పుడు మాత్రమే మీరు జీవితాంతం ఆరోగ్యకరంగా ఉంటారు. లేదంటే యోగా చేసుకోవడం, మెడిటేషన్ చేయడం ఇలాంటిది చాలా కంపల్సరీ చేయండి. మీ దగ్గర టైం ఉన్నా లేకున్నా 1 hour మీ యొక్క హెల్త్ గురించి మీరు టైం కేటాయించండి. ఎక్సర్సైజ్, వర్కౌట్స్, వాకింగ్, జిమ్, యోగా ఇవన్నీ మంచివే ఆరోగ్యానికి. చివరిగా ఒక విషయం గుర్తుంచుకోండి, బ్లడ్ సర్క్యులేషన్ స్ట్రాంగ్గా ఉంటే మన బాడీ హెల్తీగా ఉన్నట్లు. ఒకవేళ బ్లడ్ సర్క్యులేషన్ లోపల అప్ డౌన్ నుండి గురక రావడం, అలసట రావడం, ఎంత తిన్నా కానీ మనకు ఏదో అన్హెల్తీగా అనిపించడం, యాక్టివ్గా లేకపోవడం, ఇవన్నీ సిగ్నల్స్ వస్తున్నాయంటే మీరు పర్ఫెక్ట్గా లేరన్నమాట. ఇది చిన్న చిన్న డైలీ హ్యాబిట్స్ని మార్చుకుంటే పెద్ద పెద్ద డిజీజెస్ని మనం క్లియర్ చేసుకోవచ్చు. మార్చుకునేది చిన్నవి, పెద్ద పెద్ద లాభాలు ఉన్నాయి మనకు. షుగర్ని కంట్రోల్ చేసుకోవచ్చు, థైరాయిడ్, బీపీ, హార్ట్ డిజీజెస్, హార్ట్ స్ట్రోక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ ఇవన్నీ కంప్లీట్గా క్లియర్ చేసుకోవాలంటే చిన్న చిన్న విషయాల లోపల మారాలి మీరు. ఒకటేసారి సింపుల్గా గుర్తుంచుకోండి, ఒక మొబైల్కి బ్యాటరీకి అంటే మొబైల్ బ్యాటరీ పర్ఫెక్ట్గా ఉంటే మొబైల్ లోపల ప్రతి ఒక్క పార్ట్ పర్ఫెక్ట్గా ఉంటుంది. అదేవిధంగా మన బాడీ లోపల బ్లడ్ సర్క్యులేషన్ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే మనం ఆరోగ్యకరంగా ఉంటాం.
మీ ఇంటి లోపల ఎవరికైనా గురక వచ్చినా, లేదంటే ఎంత తిన్నా కానీ యాక్టివ్గా ఉండకపోయినా, ఫుడ్ తిన్న తర్వాత గిడ్డంగా ఏదో నెగ్లియెన్స్గా అనిపించినా, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నా, వెయిట్ ఎక్కువ ఉన్నా, ఫ్యాట్ ఎక్కువ ఉన్నా, ఇలాంటి సమస్యలు ఏది ఎక్కువ ఉన్నా కానీ నా నెంబర్ 7013205174 వాట్సాప్లో కన్సల్ట్ కండి, ఇంకా డీటెయిల్స్ అందిస్తా. ఇంతసేపు వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.